ఈ రోజున యవనస్తుల విషయంలో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. యవనస్తులు కొన్ని బౌండరీస్ పెట్టుకుని వారు పాపం చేయడం ప్రారంభిస్తారు. దేవుడు అసలు పాపమే చేయొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు అని అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను అందరిలాగా కాదు గాని కొంచెం చేస్తాను. ఇది ఈ గీత గీసుకొని ఈ గీత లోపల చేస్తాను. నేను ప్రేమిస్తాను గానీ కమిట్మెంట్ ఇవ్వను, లేదా నేను వీడియో కాల్స్ మాట్లాడతాను గానీ మొహం చూపించుకుని మాట్లాడతాను. కొన్ని బౌండరీస్ పెట్టుకుంటారు. ఇలా చేస్తే పాపం చేయొచ్చు, ఇలా చేస్తే సేఫ్ గా ఉండొచ్చు. ఈ రోజున ప్రేమకు అలాగే మోహానికి ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తాను. బైబిల్లోనే క్లియర్ గా మాట్లాడుతుంది, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఈ రోజున మీరు ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో అని అనుకుంటున్నారో వారికి సహనం ఉందా? ఎందుకంటే ప్రేమ ఉన్న చోట సహనం ఉంటుంది, మోహం ఉన్న చోట తొందరపాటు ఉంటుంది. నేను ఒకవేళ నీ జీవితంలో నేను ప్రేమిస్తున్నాను అని వచ్చిన వ్యక్తి నేను ప్రతి విషయానికి తొందర పెడుతున్నాడు అని అంటే అది ప్రేమ కాదు, అది మోహం మాత్రమే. ఇట్స్ ఓన్లీ లస్ట్, not love. If your boyfriend or if your girlfriend is trying to do something in hurry, pushing you to do something hurry, it's not love, it's lust. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వారు మిమ్మల్ని సహించేవారిగా ఉన్నారు. అలా కాకుండా ప్రేమ అనే పేరుతో వచ్చి నేను ప్రతి విషయానికి తొందర పెడతానంటే నేను చెప్తున్నా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, వారు మీ మనసు కోరట్లేదు, మీ శరీరాన్ని కోరుతున్నారు. ప్రేమించేవాడు ఎలాగో నేను తను చేసుకుంటాను, ఎలాగో నేను తత్త కలిసి జీవిస్తాను, ఎలాగో నా జీవిత కాలం అంతా కూడా మేము కలిసి సంతోషంగా బ్రతుకుతాం కాబట్టి ఇప్పుడు తొందర వచ్చింది ఏం లేదు. కానీ మోహించే వ్యక్తి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ శరీరాన్ని చూడాలనుకుంటాడు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను అనుభవించాలనుకుంటాడు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ జీవితం పాడు చేసి నీ జీవితంలోంచి బయటకు వెళ్ళిపోవాలని అనుకుంటాడు. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్. దేవుని యొక్క జ్ఞానంతో మీరు దాన్ని కనిపెట్టేవారిగా ఉంటారు. నీ జీవితంలో ఉన్న రిలేషన్షిప్ నీ హృదయాన్ని కోరుతుందా, నీ జీవితాన్ని కోరుతుందా, లేదా నీ శరీరాన్ని కోరుతుందా? జ్ఞానవంతురాలుగా డెసిషన్ తీసుకోవాలి.